ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్నా వ్లాగ్స్. కార్తీక మాసం మొదటి సోమవారం ఇంట్లో నేను శివదేవుడి పూజ అయితే చేసుకున్నాను. శివదేవుడి పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామండి. శివదేవుడి పూజ తెల్లవారుజామునే చేసుకోవాలంటే ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చి చేసుకుందామంటే మనకి వెలుతురు వచ్చేస్తుంది. ఇంకా చీకటగా ఉండగానే శివదేవుడి పూజ చేసుకోవాలి అంటారు కాబట్టి ముందుగా శివదేవుడి పూజ చేసుకుని తర్వాత కార్తీక దామోదరుడు పూజ చేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇంతకుముందు నాకు తెలియక టెంపుల్కి వెళ్ళొచ్చి శివదేవుడి పూజ చేసుకునేదాన్ని. రామదేవుడి పూజ అయితే మనం ఎండ వచ్చిన తర్వాత అయినా చేసుకోవచ్చు, కానీ శివదేవుడి పూజ మాత్రం తెల్లవారుజాము చేసుకోవాలి. అలాగే ఇక్కడ టెంపుల్లో ఏంటంటే సిద్ధేశ్వర స్వామి పీఠం నేను ప్రతి సంవత్సరం చూపిస్తాను కదా, మా వారే వెళ్ళి స్వయంగా అభిషేకం అయితే చేసుకుంటారండి. సిద్ధేశ్వర స్వామి పీఠంలో ఏంటంటే విఐపీస్కి డోనర్స్కి ఆ లోపలికి అయితే అలౌ చేస్తారు. అంటే మనం కాశీలోను శ్రీశైలంలోను ఎలా అయితే గర్భగుడిలోకి వెళ్ళి శివుడిని ముట్టుకుంటూ అభిషేకం చేసుకుంటామో అలాగే ఈ టెంపుల్లో కూడా అదేవిధంగా అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఇంకా మొదటి కార్తీక సోమవారం కాబట్టి జనాలు కూడా ఫుల్గా వచ్చారు. ఇంకా మా వారు లోపలైతే స్వామివారికి పంచామృత అభిషేకం అయితే చేస్తున్నారు. ఇంకా మా ఆయనే కాదండి, ఇంకా డోనర్స్ ఉంటారు కదా, ఆ డోనర్స్ అలాగే విఐపీస్ అందరినీ కూడా లోపలికి అలౌ చేస్తారు. కానీ పంచి కట్టుకుని మాత్రమే లోపలికి అయితే వెళ్ళాలండి. పంచి కట్టుకుని రాకపోతే లోపలికి అయితే అలౌ చేయరు. ఇంకా ప్రతి సోమవారమే కాదండి, కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే మనం స్వయంగా వెళ్ళి శివుడికి అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఇంకా అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారి అలంకరణ అయితే పూర్తయిందండి. ఇంకా మొత్తం టెంపుల్ అయితే జనాలతో నిండిపోయింది. అలాగే బయట కూడా చాలా ఎక్కువ లైన్ అయితే క్యూ లైన్ అయితే ఉంది. ఇంకా ఈరోజు తుఫాన్ అని చెప్పారు, అయినా జనాలు అయితే ఫుల్గా ఉన్నారు అనిపించింది. ఎందుకంటే ఇంకా తెల్లవారుజాముకి అయితే వర్షం అయితే ఏమీ లేదండి, బాగానే ఉంది. మేము టెంపుల్కి వెళ్ళేసరికి స్వామివారి అభిషేకం పూర్తయిన తర్వాత ఇంకా పక్కనే లక్ష్మీనారాయణ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇక్కడ ఏంటంటే దీపదానం, శాలిగ్రామ దానం అలాగే గోదానం ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఇస్తాము కార్తీక సోమవారాల్లో. ఇంకా స్వామివారి దానాలన్నీ కూడా ఇస్తున్నామండి. కార్తీక మాసంలో ఏ చిన్న దానం చేసినా ఏ పూజ చేసినా దానికి 1,000,000 రెట్లు ఫలితం ఉంటుంది కాబట్టి ఇంకా కార్తీక మాసంలో ఇలాంటి దానాలన్నీ ఇచ్చుకుంటే చాలా మంచిది. ఇంకా అక్కడ కూడా దర్శనం అయిన తర్వాత ఇంకా టెంపుల్లో ప్రతి దగ్గర కూడా దీపాలు అయితే వెలిగించాను. ఇంకా అవన్నీ వీడియో అయితే తీయలేదండి. అలాగే బయట క్యూ లైన్ చూపిస్తున్నాను చూడండి, అక్కడ 4-5 క్యూ లైన్లు ఉంటాయి, అవి ఫుల్ అయిపోయి బయటకు అంతా కూడా లైన్ వచ్చింది. అంటే మార్నింగ్ వర్షం ఏమీ లేదు కాబట్టి. అలాగే దీపాలు కూడా చాలా చక్కగా వెలుగుతున్నాయి. నేను ఇంకా ఈ జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టేటప్పుడు మాత్రమే వీడియో అయితే తీసానండి. ఇంకా ప్రతిరోజు జమ్మి చెట్టు దగ్గర అలాగే మారేడు చెట్టు దగ్గర ధ్వజస్తంభాల దగ్గర ఇంకా టెంపుల్లో అన్ని దగ్గరలో కూడా ఈ టెంపుల్ ఏంటంటే అన్ని చెట్లు ఉంటాయి కదా, ప్రతి చెట్టు ఉంటుందండి. అలాగే అన్ని దేవాలయాలు కూడా ఈ టెంపుల్లో ఉంటాయి. ఈ ఒక్క టెంపుల్కి వచ్చేస్తే సరిపోతుంది, అన్ని దేవతల దర్శనం అయితే ఈ టెంపుల్లో చేసేసుకోవచ్చండి. నేను చాలాసార్లు ఈ టెంపుల్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో పెట్టాను కదా, అన్ని దేవతలు స్వామివారు అందరూ ఉంటారనమాట. ఇంకా మా వారు నేను ఇద్దరం వెళ్ళాం కాబట్టి ఇద్దరం కలిపి దీపాలు అయితే వెలిగించేసుకుంటున్నాము. అభిషేకం ఒక 1 అవర్ పడితే ఈ దీపాలన్నీ పెట్టడానికి ఇంకొక 1 అవర్ అయితే టైం పట్టిందండి. ఎందుకంటే మేము 5 గంటలకు టెంపుల్కి వెళ్తే 6 అయ్యేసరికి అభిషేకం అయింది. ఇంక ఇంటికి వచ్చేసరికి 7 అయింది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత హడావిడిగా వంట అయితే చేస్తున్నాను. తుఫాన్ కారణంగా పిల్లలకైతే సెలవు ఇచ్చారు, కానీ మా పెద్ద అబ్బాయి చార్టెడ్ అకౌంటెంట్ కదా, అక్కడ ఇంటర్న్షిప్కి వాడు ఆఫీస్ అయితే సెలవు ఇవ్వలేదన్నమాట. ఇంకా వాడి కోసం అని చెప్పి హడావిడిగా ఒకవైపు కుక్కర్లో రైస్ పెట్టేసి ఇంకొక వైపు ఉప్మా అయితే చేస్తున్నాను. చెప్పాను కదా తొందరగా టిఫిన్ అవ్వాలి అంటే ఉప్మాయే చెయ్యాలి. కార్తీక మాసం ఎక్కువగా ఉప్మాయే చేసేస్తున్నాను, మా పిల్లలకి అసలు ఇష్టం ఉండదు, కానీ తప్పట్లేదు. మరి ఏంటంటే ఫాస్ట్గా టిఫిన్ అవ్వాలి అంటే ఇంకా అదే ఉంది కాబట్టి ఇంకా టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నానండి. ఎందుకు ఎంత హడావిడిగా ముందుగా పిల్లలకే చేస్తున్నాను అంటే ఈరోజు గుడి దగ్గర ఉన్న పేదవాళ్ళకి నేను భోజనాలు పెడదాము అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా పెడుతూ ఉంటాం కదా, ఇంక ఈ సంవత్సరం మొదటి సోమవారం పెట్టేద్దాము. ఎందుకంటే పిల్లలకి హాలిడే వచ్చింది కదా, ప్రతి సంవత్సరం కూడా భోజనాలు ఏంటంటే మేము రెడీ చేసి ఇంక నేను మా వాళ్ళు అయితే అన్నయ్య ముగ్గురమే ఇస్తూ ఉంటాము. ఈ సంవత్సరం పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళ చేత కూడా ఇప్పిద్దాము, ఎప్పుడో కానీ అవకాశం రాదు కదా అని చెప్పి ఇంక మొదటి సోమవారమే నేనైతే ఈ భోజనాలు పెట్టే కార్యక్రమం అయితే పెట్టాను. కానీ ఇంకొక వైపు భయంగా కూడా ఉంది, ఎందుకంటే తుఫాన్ అని చెప్పారు, వర్షం ఎంత ఎక్కువగా ఉంటుందో ఏంటో. ఇవన్నీ రెడీ చేస్తాం కానీ గుడి దగ్గర ఉంటారా ఉండరా అన్న డౌట్తోనే నేనైతే స్టార్ట్ చేశాను. ఏది ఏమైనా ఆ శివుడే ఉన్నాడు కదా అనుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయాను. ఇంకొక వైపు రైస్ అయిపోయింది, ఇంకొక వైపు ఉప్మా కూడా అవుతుంది. ఉప్మా అయిన తర్వాత ఇంకొక వైపు ఏంటంటే గోధుమ ప్రసాదం ముందుగా స్వీట్తో వంట అయితే స్టార్ట్ చేశానండి.
ఎప్పుడూ కూడా 11 మంది 15 మంది అలా ఎంతమంది ఉంటే అంతమందికి భోజనాలు అయితే పెడతాము. ఇంక ఉన్న వాళ్ళందరికీ అయితే పెడతాము. మరీ ఎక్కువ చేసేసినా ఎక్కువ మంది ఉండకపోతే మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి ఒకవేళ ముందుగా 11 మందికి తీసుకువెళ్తాము. తర్వాత ఇంకా ఎక్కువ ఉన్నారు అనిపిస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ పార్సిల్ చేసి అయితే తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలా ఇంతమందికి వంట చేయడం, అంటే వాళ్ళు ఒక 11-15 మంది ఉంటే మేము ఇంట్లో ఒక 5-6 మొత్తం 20 మందికి అయితే నేను వంట అయితే చేస్తున్నానండి. ఇంకా వాళ్ళకి చేసిందే మేము కూడా తింటాం కాబట్టి ఇంకొక వైపు మళ్ళీ సాంబార్ పెట్టాను. ఇంకొక వైపు ఏంటంటే ఆనపకాయ, టమాటా, కొబ్బరికాయ పచ్చడి అయితే చేస్తున్నాను. ఎక్కువగా టెంపుల్లో చేస్తూ ఉంటాను ఈ పచ్చడి, బాగుంటుంది. అలాగే ఇంకా స్వీట్ అయితే ముందే చేసేసాను కాబట్టి మా వారు ఏంటంటే చల్లారిన తర్వాత ఆ స్వీట్ని పార్సిల్ చేస్తున్నారు. నాకు వంట చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో వీళ్ళకి పార్సిల్ చేయడానికి కూడా అంతే టైం పడుతుందండి. చాలా టైం అయితే తీసుకుంటుంది. ఇంకా అందరూ తుఫాను కాబట్టి ఇంట్లో ఉన్నారు, అందరూ ఒక్కొక్క ఐటెం అయితే పార్సిల్ అయితే చేసేస్తున్నారు. మేము టెంపుల్లో ఉన్నంతసేపు వర్షం లేదు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిందండి. చాలా గట్టిగా వర్షం అయితే పడుతుంది. ఇంకా నేను ఒకవైపు వంట చేసి ఇస్తుంటే ఆయన అయితే ఇంకా పార్సిల్ చేస్తున్నారు. స్వీట్ అయిపోయింది, తర్వాత పచ్చడి కూడా చేసేసారు. అలాగే పులిహార ఏంటంటే రైస్ వండేసి పోపు వేసేస్తే మా వారైతే పులిహార అయితే కలుపుతున్నారండి. నిమ్మకాయ పులిహార అయితే చేసాము. ఇంకా చింతపండు పులిహార అయితే ఉడకబెట్టడం అది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అని చెప్పి ఇంకా పిల్లలు, మా వారు, మా అన్నయ్య అందరూ కలిపి ఒక్కొక్క ఐటెంని పార్సిల్ చేస్తున్నారండి. ఇలా వేటికి అది పార్సిల్ చేసి ఇస్తే వాళ్ళు తినడానికి కూడా ఈజీ అవుతుంది కదా అని వేటికి అది పార్సిల్ అయితే చేస్తున్నాము. ఇంకా మజ్జిగ కూడా పార్సిల్ చేస్తున్నాము. ఇంకా నేను చేసిన రెసిపీస్ ఏంటి అంటే గోధుమనూక ప్రసాదం, పులిహార, సాంబారు, అలాగే బంగాళదుంప కుర్మా, కొబ్బరికాయ పచ్చడి, ఈ విధంగా రెసిపీస్ అయితే చేశానండి. ఇంకా ఏమైనా చేద్దాము అనుకున్నాను, అంటే గారెలు లాంటివి వేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా టైం సరిపోలేదు. వీటికే టైం సరిపోయింది. ఎందుకంటే మరీ లేట్గా మనం భోజనాలు ఇచ్చామనుకోండి ఇంకా కార్తీక సోమవారం కాబట్టి ఏదో ఒక టెంపుల్లో భోజనాలు అవుతానే ఉంటాయి. ఇంకా వాళ్ళు ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఎంత కష్టపడి వంట చేసి ఎంత అలా పార్సిల్ చేసి ఇచ్చినా వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. నేను 8 గంటలకి వంట చేయడం స్టార్ట్ చేశానండి. 10 గంటలకల్లా పూర్తయింది. 10 గంటల నుంచి వీళ్ళు పార్సిల్ చేయడం స్టార్ట్ చేస్తే 11:15 అయిందనమాట. పార్సిల్ పూర్తయ్యేసరికి ఏంటి 11 మందికి అంత టైం పట్టిందా అనుకోకండి. అన్నీ చల్లారి పెట్టి ఆ కవర్స్లో వేయాలి కదా, మళ్ళీ వేడిగా ఉన్నది వేస్తే మంచిది కాదు. మనం వేడిగా ఉన్న ఏ వస్తువు కూడా కవర్లో వేసి పార్సిల్ చేయకూడదు కాబట్టి అవన్నీ దగ్గర కూర్చుని చల్లారబెట్టి ఒక్కొక్కటిగా పార్సిల్ అయితే చేశారు. ఇంకా బప్పీ ప్లేట్లో రైస్ వేసి అయితే కడుతున్నారండి. ఇంకా ప్లేట్ మళ్ళీ సపరేట్గా ఇవ్వక్కర్లేదు కదా అని అందులో రైస్ వేసి అయితే కడుతున్నారు. చూడండి, పార్సిల్ చేయడానికి 9 ఉన్నారు. 9 ఉన్నా సరే గంటకు పైగా పార్సిలే సరిపోయింది. నాకు వండడానికి 2 అవర్స్ పడితే వీళ్ళకి ఇవన్నీ పార్సిల్ చేయడానికి 1 అవర్ అయితే టైం పట్టిందండి. ఇంకా మా ఇంట్లో ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉండడం వల్ల ఒక్కొక్కసారికి కేజీ రైస్ అయితే ఉడికిపోయేది. ముందు 1 కేజీ రైస్ అయితే పులిహార చేసేసాను. తర్వాత ఇంకొక 3 కేజీల రైస్ ఒకదాని తర్వాత ఒకటి అలా పెట్టి ఇంకా భోజనం అయితే చేస్తానండి. అన్నం వార్చాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అయితే ఈ టైంలో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మేము ఇచ్చేది భోజనం ఒక్కరికైనా సరే ఒక 2కి సరిపడినంత అయితే ఇస్తామండి. ఎందుకంటే వాళ్ళు ఎంత తింటారో మనకు తెలియదు కాబట్టి కొంచెం పులిహార, రైస్ కూడా ఇవన్నీ కూడా ఎక్కువగానే కడుతూ ఉంటాము. మనం పెట్టింది ఏదైనా సరే వాళ్ళ కడుపు నిండా పెట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే ఇవన్నీ కూడా పార్సిల్ చేస్తాము. ఇంక ఇవన్నీ పార్సిల్ చేసిన తర్వాత అన్నీ కూడా ఒక పెద్ద కవర్ తీసుకొని ఏది మిస్ అవ్వకుండా ఒక్కొక్క కవరు ఆ పెద్ద కవర్లో అయితే పెట్టేస్తామండి. ఇంక ఇలా పార్సిల్ చేసిన ప్రతి ఐటమ్ కూడాను కార్తీక మాసంలో మనం ఏ చిన్న దానం చేసినా దానికి 1,000,000 రెట్లు ఫలితం వస్తుంది అంటారు. అందుకే నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఇలా పేదవాళ్ళకి అన్నం అయితే పెడుతూ ఉంటాము. ఇంకా ఎక్కువ మందికి కూడా పెట్టవచ్చండి, మనకి ఎంత కుదిరితే అంత. ఒకరికన్నా పెట్టవచ్చు, 2కైనా పెట్టవచ్చు. మన శక్తి కొలది మనం ఎంత దానం చేసినా సరే దానికి 1,000,000 రెట్లు ఫలితం వస్తుంది. ఇలాంటివి కూడా చూపించాలా వీడియోలోనే చాలామంది అనుకుంటూ ఉంటారండి. ఇలా చేయడం వల్ల చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, వాళ్ళకి చెయ్యాలి అనిపిస్తుంది. మనం చేయగలమా అనేసి అనుకుంటూ ఉంటారండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను 2 అవర్స్లో మొత్తం 20 మందికి అయితే ఈ వంటను కంప్లీట్ చేశానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం ఇంటికే పిలిచి పెట్టక్కర్లేదు. వాళ్ళ గుడి దగ్గర ఉంటే ఈ విధంగా పార్సిల్ చేసైనా సరే వాళ్ళకైతే ఇవ్వచ్చు. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా చేయగలమా లేదా అని. అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి.
చేసిన చిన్న సాయమే కదా, దీన్ని కూడా వీడియోస్లో చూపించాలని మాత్రం అనుకోకండి. చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని మాత్రమే నేనైతే చూపిస్తున్నాను. పాపం వర్షం వచ్చినా ఏది వచ్చినా సరే కొంచెం ఇక్కడ చిన్న రేకుల షెడ్ ఉంటే ఆ రేకుల షెడ్లో వాళ్ళైతే ఒక పక్కగా కూర్చుని అయితే ఉన్నారండి. ఇంకా నేను అయితే వెళ్ళలేదు, కానీ ఇవన్నీ ఇవ్వడానికి ఇంకా పిల్లలు, మా వారు, మా అన్నయ్య ఉన్నారు కదా, వాళ్ళే అయితే వెళ్ళారండి. కానీ వాళ్ళని వీడియో అయితే తీయమన్నాను. నాకే చూస్తుంటే చాలా జాలనిపించింది. ఎంత వర్షంలో కూడా పాపం గొడుగులు పట్టుకొని కూర్చుని ఉన్నారండి. ఎవరికైనా సరే కడుపు నిండడం కోసమే కదా ఇవన్నీ పాటలును. మనం ఎంత డబ్బు ఇచ్చినా వాళ్ళు చాలు అని మాత్రం అనలేరండి. కానీ కడుపు నిండా అన్నం పెడితే మాత్రం ఇంకా చాలు అని మాత్రం వాళ్ళ నోటంట అయితే వస్తుంది. ఆ తృప్తి చాలు కదా. మనం ఎన్ని దానాలు చేసినా ఇలా అన్నదానం చేసిన దానికి మించి అయితే ఏమీ ఉండదు. ఇంకా చూడండి, తుఫాన్ ప్రభావం వల్ల వైజాగ్లో అయితే చాలా గట్టిగా వర్షాలు అయితే పడుతున్నాయి. వాళ్ళ పాపం పార్సిల్ ఇవ్వడానికి వెళ్తే నేనైతే ఇంటి దగ్గర ఉండి వీడియో అయితే తీస్తున్నాను. ఏంటి ఇంత పెద్ద వర్షం పడుతుంది, నిజంగా అక్కడ ఉంటారా లేదా గుడి దగ్గర అన్నట్టుగాను. కానీ మా లక్కీగా అయితే మేము ఎంతైతే పార్సిల్ చేసామో అంతమంది గుడి దగ్గర అయితే ఉన్నారంట. ఇంకా వాళ్ళు ఇవ్వడానికి అయితే వెళ్ళారండి. నేనైతే ఇంకా ఇంటి దగ్గర మళ్ళీ క్లీనింగ్ పని ఉంటుంది కదా, ఇవన్నీ పార్సిల్ చేస్తే ఇవంతా జిడ్డుగా అయిపోతుంది. ఇంకా అవన్నీ తుడుచుకుని తర్వాత స్టవ్ కడుక్కొని ఇంతమందికి వండామంటే ఎన్ని గిన్నెలు వస్తాయి. ఇంక ఈ గిన్నెలన్నీ తోముకుని, అలాగే ఈరోజు సోమవారం కాబట్టి నేను కూడా ఉపవాసం అండి. ఇంకా ఈవినింగ్ వరకు ఏమీ తినను. ఇంకా ఒక కొంచెం టీ అయితే పెట్టుకుని తాగుతాను. ఇంకా టీ అయితే తాగేసిన తర్వాత అవన్నీ పనులు చేసుకున్నానండి. ఇంకా సాయంత్రానికి కూడా వర్షం అయితే ఎక్కడ తగ్గలేదు. తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టే అవకాశం కూడా లేకుండా మొత్తం వర్షం అయితే పడుతుంది. ఇంకా తులసి కోట దగ్గర మాకు చిన్న రంధ్రంలా ఉంటుందన్నమాట, గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో దీపం అయితే పెట్టాను. అలాగే గుమ్మం పక్కన కూడా దీపం పెట్టి బాటిల్స్ అయితే పెట్టానండి. చూడండి ఎంత గట్టిగా వర్షం పడుతుంది. ఇంకా తులసి కోట దగ్గర అసలు ఎక్కడ అవకాశం లేదనమాట. అగరవత్తి పెడితేనే అగరవత్తి కూడా వాటర్కి ఆరిపోయిందనమాట. అందుకే దీపం అయితే ఈ విధంగా కింద అయితే పెట్టానండి. ఇంక ఏదోలాగా తులసి కోట దగ్గర మరి నెల రోజుల దీపం పెట్టాలి కాబట్టి ఆ విధంగా పెట్టి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. మరి ఈరోజు ఉపవాసం ఉన్నాము, అలాగే ఆకాశదీపం పెట్టి చుక్కను చూసిన తర్వాతే భోజనం చేయాలి కాబట్టి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరాము. కానీ చూడండి వాటర్ అయితే ఎంత ఫుల్గా ఉందో. మనం కాళ్ళు అందులో పెడితే మోకాలు కొంచెం కింద వరకు వాటర్ అయితే వచ్చిందండి. అంత ఎక్కువగా వర్షం అయితే పడింది. ఇంక ఎంత వర్షం వచ్చినా వరద వచ్చినా నేనైతే ఆకాశదీపం పెట్టకుండా ఉన్నాను కదా. టెంపుల్కి ఏంటంటే ఇంకా మా మేనల్ని తీసుకుని అయితే వెళ్ళాను. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు టెంపుల్లో అసలు ఎవ్వరు ఉండరు అనమాట. ఒక్కొక్కసారి పంతులు గారు కూడా ఉండరు. కానీ ఈరోజు మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళేసరికి పంతులు గారు ఇంటికని బయలుదేరిపోయారు. ఇంకా మమ్మల్ని చూసి సర్లే అమ్మ ఎలాగో వచ్చావు కదా, ఆకాశదీపం పెట్టిన తర్వాతే వెళ్తాను, మంత్రాలు చదువుతానని చెప్పి ఆయన అయితే చదివారండి. ఇంకా మేమిద్దరం ముగ్గురు మాత్రమే ఉన్నాము. ఇంకా సోమవారం అంటే అసలు శివాలయం ఖాళీ ఉండదు జనాలతో. ఆకాశదీపం పెట్టడానికి కూడా అవకాశం ఉండదండి, అంత ఎక్కువ మంది ఉంటారు. కానీ అలాంటిది ఈరోజు మాకే ఈ అదృష్టం దక్కింది. ఇంకొక అదృష్టం ఏంటంటే మేము ఆకాశదీపం పెట్టే టైంకి వర్షం అయితే ఉదయం నుంచి అక్కడ గ్యాప్ లేకుండా పడింది. కానీ ఆకాశదీపం పెట్టే టైంకి వర్షం అంతా తగ్గిపోయిందండి. చాలా ఆనందం అనిపించింది. ఈ వర్షంలో ఆకాశదీపం వెలుగుతుందా అన్న డౌట్తోనే మేము పెట్టాం. కానీ ఆకాశదీపం పైకి లాగేటప్పుడు అసలు చిన్న చినుకు కూడా లేదనమాట. ఎంత చక్కగా అంటే మేము ప్రతి దగ్గర అన్ని దేవాలయాల దగ్గర దీపాలు కూడా పెట్టుకున్నామండి. ఇంక శివుడికి విష్ణువుకి ఆకాశదీపం పెట్టేసుకుని ఇంటికి వచ్చి ఉపవాసం చెల్లించానండి. ఎంత పెద్ద తుఫాన్ అయినా మేము పెట్టే ఆకాశదీపం చాలా చక్కగా వెలిగింది. అలాగే మేము చేసిన అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగా జరిగిందండి. మేము చేసిన పార్సిల్ అన్ని కూడా తీసుకున్నాం. ఈ విధంగా కార్తీక మాసం మొదటి సోమవారం అయితే పూజ అన్నదానం పూర్తయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.